సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో 2 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సమీకృత కార్యాలయ భవనాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో భాగంగా నీటిపారుదల, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం, అంగన్వాడీ భాగాలకు సంబంధించి అంగన్వాడీ భాగాలకు చెందినటువంటి నియోజకవర్గ స్థాయి కార్యాలయాలు అన్నింటినీ ఒకే చోట ఒకే భవనంలోని కార్యకలాపాలు నిర్వహించేలా భవనాన్ని నిర్మించినట్లుగా తెలిపారు. అటెల్లడమ్మా కుదరు మేడం కొంచెం అన్న కొద్దిగా ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సమితి ఆవరణంలో, మండల పరిషత్ ఆవరణంలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అన్ని శాఖల వారు ఒక్క దగ్గర ఉంటే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అధికార యంత్రాంగం అంతా భవనం కరెక్ట్ ఉంటే పని కూడా కరెక్ట్ చేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు అనే ఆలోచనతోటి 2 కోట్ల రూపాయలతోటి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. 1,25 లక్షలు ఆదిత్రి కన్స్ట్రక్షన్ వారి చేత, 75 లక్షలు జీవీఆర్ ఎంటర్ప్రైజ్ చేత, మా సొంత కంపెనీ ద్వారా 75 లక్షలు పెట్టి బిల్డింగ్ భవనాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పటాన్చెరు సమితి మండలానికి, పటాన్చెరు ఈ ఆవరణానికి ఒక చరిత్ర ఉంది. ఇది ఒక రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇది సమితిగా ఏర్పాటు, పరిపాలన వ్యవహారము, పంచాయతీరాజ్ చట్ట వ్యవహారం ఏ విధంగా ఉంటుందనే ఆలోచనతో ఆల్ ఇండియా లెవెల్లో ఇది ఒక మోడల్ సమితిగా తీసుకున్నటువంటి ఒక స్థలం. ఇది గప్పు నర్సయ్య అని 9 ఎకరాల 27 గుంటల ల్యాండ్, ఇది పటాన్చెరు నివాస అయినా ఈ దానం చేయడం జరిగింది. అది ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమితి ద్వారా పెద్ద పెద్ద నాయకులు ఎదిగి రాష్ట్రానికి సేవలు అందించిన దాఖలాలు వ్యక్తి రామచంద్రారెడ్డి గారు, సదాశివరెడ్డి గారు, చాలామంది పెద్ద పెద్ద నాయకులు దీన్ని ఇక్కడ నుంచి సమితి ప్రెసిడెంట్ చేసి వారు ఈ ప్రాంతానికి సేవలు అందించడం, ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించడం జరిగింది. దీని గౌరవాన్ని కాపాడే విధంగా అందుకే ఈ సమితి ఆవరణంలో అన్ని సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి పనిచేసి వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్సు,